1 బోడెమ్మ హోటల్ జెండా చెట్టు సెంటర్ మహబూబ్ సుబానీ 65వ ఉరుసు మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించాలని పశ్చిమ ఏసీబీ దుర్గారావు, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి కె నాగుల మీరా అన్నారు. శుక్రవారం రాత్రి బోడెమ్మ హోటల్ జెండా చెట్టు సెంటర్ వద్ద మహబూబ్ సుబానీ 65వ ఉరుసు మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ ఏసీబీ దుర్గారావు, కె నాగుల మీరా, ఎంఎస్ బేగ్, బుద్ధా వెంకన్న, టీడీపీ నాయకులు నాగోతి రామారావు, గుర్రంకొండ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 65 సంవత్సరాలుగా ఈ ఉరుసు మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం 500-600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎండి షాజహాన్, పఠాన్ హుసేన్, సయ్యద్ అన్సార్, సయ్యద్ సుబానీ మరియు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ జెండా చెట్టు సెంటర్ లో ఉన్న సయ్యద్ అజరద్ గౌస్ పిఠాన్ పీర్ దర్గా వద్ద జెండా చెట్టు సెంటర్ వద్ద గత 60 సంవత్సరాలుగా మానకుండా ఇక్కడ ఈ ఫంక్షన్ చేస్తున్నారు. అన్నదానం చేస్తున్నారు. అందరికి, పేదలందరికీ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు ఈ కార్యక్రమం నన్ను పిలిచి వీళ్ళకి అవకాశం ఇచ్చి నన్ను భాగస్వామ్యం చేసిన అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంత బాగా జరిపిస్తున్న ఈ కమిటీ మెంబర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో జెండా చెట్టు అంటే ఒక చాలా పేరున్నది. ఇప్పటికీ జెండా చెట్టు సెంటర్ అంటారు. మరి ఇక్కడ 65 ఏళ్ల నుంచి మహబూబ్ సుబానీ పేరిట పేదలకు అన్నదానం చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి 65 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఎస్ బేగ్ గాని, అట్లాగే మా నియోజకవర్గ నాయకులు, ఇక్కడికి ఇచ్చేసి వెళ్ళినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. కార్గిల్ పండుగ సందర్భంగా విజయవాడ జెండా చెట్టు అంటే మరి ఎంతో ప్రసిద్ధమైనటువంటి ఏరియా సెంటర్. జెండా చెట్టు సెంటర్ అంటే విజయవాడలో ఎక్కడ ఏమన్నా సరే ఇది ఒక మెయిన్ దేవాలయం కింద. మరి అలాంటి చోట మా సోదరులందరూ కలిసి కుల మతాల అతీతంగా కమిటీకి గుడి ఆధ్వర్యంలో మరి విశ్వశాంతి నాన్నగారు కూడా ఇది ఉండేది, నూర్ సర్దార్, సయ్యద్ సర్దార్ గారు కమిటీ అలా మరి వీళ్ళందరూ కూడా ఈ గుడిని చాలా ప్రసిద్ధిగా ఉంచుతూ ఎన్నో 100 ఏళ్ళు, నాకు తెలిసి ఉంటారు 100 ఏళ్ళ నుంచి ప్రసిద్ధిగా ఉంచినటువంటి ఈ జెండా చెట్టుని మరి వాళ్ళ కార్గిల్ పండుగ సందర్భంగా వాళ్ళ జెండా ఎగరేసి పేదలకి, ఎవరైతే పేదలు ఉంటారో కుల మతాలకు అతీతంగా ప్రసాదం ఇవాళ అందరికీ కట్టడం అనేది ఎంతో మంచి కార్యక్రమం. మరి అన్నా లేకపోయినా ఆ జెండా చెట్టు అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆ జెండా చెట్టు ఎంతో మంది చల్లగా చూడాలని ఈ జెండా చెట్టు ఏరియా అంతా కూడా ఎంతో ప్రసిద్ధమైనటువంటి ఏరియా, చాలా డెవలప్ అయింది. మరి ఆ విజయవాడ మొత్తం మీద కూడా ఆ జెండా చెట్టు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. విజయవాడ ఇస్లాంపేటలో జెండా చెట్టు అనేది ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ యొక్క జెండా చెట్టు మన చిన్ననాటి నుంచి దాదాపు 65 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా జెండా చెట్టులో ప్రతి సంవత్సరం 11వ పండుగ చేయడం అనేది ఒక ఆనవాయితీగా బడే గారు అని పేరు పెట్టి ఆయన అందరూ కూడా పేద ప్రజలకి కులాల మతాలకు అతీతంగా ఒక పుణ్య కార్యక్రమం చేస్తూ ఈ యొక్క 11వ పండుగ ఘనంగా చేసే నేపథ్యంలో ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా రావడం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి నాగుల మీరా గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క హస్తాలతో పేద ప్రజలు కూడా భోజనం వండించి ఈ యొక్క మహబూబ్ సుబానీ యొక్క గొప్పతనాన్ని మనం అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క జెండా పండుగని ప్రతి చోట ఈ నెలలో జరుపుకుంటూ ఉంటారు. ఈ గొప్ప విశేషం ఏంటంటే ఏ పండుగల్లో భోజనాలు తినిపోయినా ఈ 11వ పండుగలో మాత్రం పేద ప్రజలకి భోజనాలు తినిపించాలని చెప్పి అది ఒక ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా శతాబ్దాలుగా జరుగుతున్న ఈ రీతిని అలాగే కంటిన్యూ చేస్తున్న ఈ యొక్క జెండా చెట్టు కమిటీ వాళ్ళందరినీ కూడా, అలాగే మన మిత్రులందరూ కూడా
అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా మరొకసారి గ్యార్వి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. తారాపేటలో ఉన్నటువంటి మహబూబ్ సుబానీ 65వ ఉరుసు సందర్భంగా పేదలందరికీ అన్నదానం, అదేవిధంగా పీర్లు అల్లాకి జెండా చెట్టుకి సమర్పించటం, ఈ కార్యక్రమాలన్నీ గత 65 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న దర్గా కమిటీ వారికి, వీరందరికీ ఇంత పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తున్న కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కిందట నుంచి ఏదైతే జెండా సెట్ అని ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందో, అదే జెండా సెట్కి సయ్యద్ నూర్ గారు, సయ్యద్ సత్తార్ గారు వ్యవస్థాపకులు మరి ఆ రోజు స్థాపించింది. అప్పటి నుంచి వాళ్ళు ఏదైతే ఆ రోజుల్లో అన్నదాన కార్యక్రమం కానీ, పీర్లు పండుగ కానీ, జెండా పండుగ కానీ, గ్యార్మీ కానీ ఇట్లాగా ప్రతి పండగ చేసుకుంటూ ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అప్పటి నుంచి కమిటీగా ఏర్పడి వందలాది మందికి అన్నదానం కార్యక్రమం చేయటం జరుగుతుంది పేద ప్రజలకి. అలాగే ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి ఏసీపీ దుర్గారావు గారు, నాగులు మీరా గారు, వారి ఎంఎస్ బేగ్ గారు, బుద్ధ వెంకన్న గారు, మరి పచ్చిపాటి శ్రీధర్ గారు, ఇలాగా మరి అందరూ కూడా హాజరయ్యి, అడ్డూరు శ్రీరామ్ గారు, గుర్రం కొండ గారు, వీరందరూ హాజరై వారి చేతుల మీదుగా ఎంతో కొంత పేదలకు అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈరోజు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఈ ఒక్క పండగ సందర్భంగా ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే సంకల్పంతో చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.